దేవుని వాక్యం చూసుకున్నాడు. మార్కు సువార్త 14 అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 14 అధ్యాయం మొదటి నుంచి చదువుతానండి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులిన రొట్టెల పండుగ వచ్చింది. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగ పట్టుకుని చంపుదమా అని ఆలోచించుకునిచుండేది. కానీ చూడండి, అసలు పస్కా పండుగ దేని కొరకు దేవుడు జ్ఞాపం చేసుకోమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ఆ భయంకరమైన ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు ఎంతో దేవునికి ప్రార్థన చేశారు, రోదన చేశారు. అప్పుడు దేవుడు తన సేవకుడైన మోషేను పంపించి ఆ భయంకరమైన బానిసత్వం నుంచి వాళ్ళని జీవోత్సవంతో బయటకు తీసుకొచ్చి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మరి మరణ దూత వాళ్ళని ముట్టకుండా ఐగుప్తులో ప్రతి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠుల్ని మరణ దూత ముట్టాడు. కానీ ఈ రక్తపు కంచి లోపల ఉన్న నిర్దోషమైన గొర్రెపిల్లకి రక్తాన్ని పైకమ్మ మీద అదకమ్మ మీద రాసుకోమన్నాడు దేవుడు. ఎవరైతే రక్తపు కంచి లోపల ఉన్నారో వాళ్ళనే ఆ సంహారుడు ముట్టలేకపోయాడు. అంత ఎంతో జయోత్సాహంతో అది తన పిల్లల్ని ఐగుప్తు నుంచి ఆ బానిసత్వం నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ ఎర్ర సముద్రం అడ్డు వస్తే దాన్నేమో ఆ నీళ్ళని రాసిగా నిలిపి 6 నెలలని వాళ్ళు బయటకు తీసుకొచ్చాడు. వీళ్ళ తరుగుచున్న ఐగుప్తుల్ని అందరినీ ఆ నీళ్ళలో సముద్రంలో ముంచి వాళ్ళు హతం చేస్తారు. మీరు చూస్తున్న ఐగుప్తుల్ని ఇంకా ఎన్నడూ మీరు చూడరని మోసే చెప్పాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఆ పస్కాను ఈ పండుగను ఆచరించమని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. పస్ పండుగ అంటే ఆ బానిసత్వం నుండి దాటి బయటకు వచ్చినందుకు కృతజ్ఞతగా అది జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. అలాగ పండగ ఆచరించమన్నాడు. కానీ ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఏం చేస్తున్నారు? 2 దినాల్లో అయిన పిమ్మట పస్కా పండుగ అనగా పులిన రొట్టెల పండుగ వచ్చేవారు. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయనను ఎలాగ పట్టుకుని చంపుదామా అని ఆలోచించుండేది. కానీ యేసు ప్రభువుని పట్టుకుని ఎలాగ చంపుదామా అని ఆలోచిస్తున్నారు. 2వ వచనంలో ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకున్నది. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని అంట భోజనంలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస ఎత్తరబుడ్డ తీసుకుని వచ్చి ఆ ఎత్తరబుడ్డి పగలగొట్టి ఆ ఎత్తరు ఆయన తాళ మీద పోసింది. వాళ్ళేమో అలా ఆలోచించుకుంటున్నారు. కానీ ఈయన కుష్ఠరోగి, బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోన్ని ఆయన స్వస్థపరిచాడు కాబట్టి అతను కృతజ్ఞత స్థితి కూడా పెట్టుకున్నాడు. అక్కడికి ఆయన భోజనానికి వెళ్ళారు. ఎవరు? యేసయ్య. ఆయన ఎప్పుడు చంపేద్దామో, ఈ పండుగలో చంపేస్తే ఆ ప్రజలందరూ ఉంటారు, అల్లరి ఎక్కువైపోద్దేమని పండుగలో వద్దులే అనుకున్నారు. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని అంట భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంస అత్తరుబుడ్డు తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డు పగలగొట్టి ఆ ఎత్తరు ఆయన తల మీద పోసింది. ఆయన భోజనం కూర్చుంటే ఆ స్త్రీ ఏం చేసిందంటే మిక్కిలి విలువ గల జటామాంస అత్తరంట, చాలా విలువైందంట, విలువ గలది జటామాంస అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. అయితే కొందరు పప్పుబడి ఎత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ ఎత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను కూర్చి అడుగుతున్నది. వాళ్ళేమో అలా చేయలేదు. ఆమె దేవుని పట్ల తనకున్న కృతజ్ఞతతో విలువైన తీసుకొచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన అది పగలగొట్టేసి, తన హృదయాన్ని పగలగొట్టేసి ఆమె తల మీద నుంచి అత్తరు పోసింది. ఆమె అలా చేయడంలో దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము వాళ్ళకి తెలీదు, ఎవరికి శిష్యులకు తెలీదు. వాళ్ళేమనుకుంటున్నారు? చదువుతున్నారు, ఎందుకు ఎంత అత్తరు వేసేసేసావు, ఎంత ఖరీదైంది, చాలా విలువ గలందని ఉంది కదా, చాలా విలువైన అత్తరు ఎందుకు వేసేసావు, ఇది అమ్మేసి పేదలకు ఇస్తే బాగుండేది కదా అని చదువుకున్నారట. ఆమె డబ్బు ఆమె విలువైంది, ఆమె తెచ్చుకుంది, వీళ్ళు సడగొడిసిన అవసరం ఏమీ లేదు.
కానీ వాళ్ళ హృదయ పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ అద్దరు మున్నీరు ధ్యానాల కంటే ఎక్కువ వెనకమ్మి బేదరికి వచ్చిందని చెప్పి ఆమెను గూర్చి సణుక్కున్నారు. సణుగుడు వచ్చింది వాళ్ళకి, స్థుతి రాలేదు. ఆమెకు స్థుతి వచ్చింది. యేసుప్రభు మీద, యేసుప్రభు పట్ల ఆమెకున్న ప్రేమ కొద్దీ ఆమె ఆయన ఆరాధించుకుంటూ ఆమె విలువలు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసింది. వీళ్ళకేమొచ్చింది? సణుగుడు వచ్చింది. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమె నాడల మంచి కార్యము చేశారు. వాళ్ళమ్మో సణుగుతున్నారు. ప్రభు ఏమంటున్నాడు? ఈమె నా పట్ల మంచి కార్యం చేసింది. అవును, మనం చేసే ఈ మనుషులు మనం చూసి అడగొచ్చు, కానీ దేవుడు మన హృదయాలు చూస్తాడు. మంచి కార్యం చేస్తున్నామా, లేకపోతే మన హృదయంలో సణుగుడు ఉందా? దేవుడు మనలో హృదయాలు చూస్తున్నాడు. ఈ స్త్రీ గురించి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమె నాడలు మంచి కార్యం చేసింది. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. పేదలు ఎల్లప్పుడు ఉంటారు, ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండ. మీ దగ్గర ఎప్పుడు ఉంటప్పుడు పేదలకు సాయం చేయొచ్చు, కానీ నేను ఎల్లప్పుడు ఉండను. నన్ను ఇలాగ ఆరాధించడానికి, లేకపోతే నన్ను ఇలా గణపరచడానికి నేను ఎల్లప్పుడు మీతో ఉండను. ఉన్న సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకోవద్దు. ఈమె తన శక్తి కొలది చేసి ఆమె మిగిలిన విలువైన తీసుకొచ్చింది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆమె శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరం ముందుగా అభిషేకం. ఈమె ఎందుకు చేసిందో తెలుసా? నా భూస్థాపన, నేను కొద్ది దినాలు చనిపోతున్నాను, చనిపోయే ముందు నన్ను అభిషేకించింది ఆమె. నా భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని ముందుగా అభిషేకించింది. ఆమె ఎంత మంచి కార్యం చేసింది. ఆమె చేసిన కార్యం ప్రభు యొక్క గ్రహింపులలో ఉంది. వాళ్ళ హృదయాలు అయితే అది సడుగులాగా ఉంది. ప్రభువుని ప్రతి విషయంలో ఎలాగా దేవుడు ఆయన్ని సిద్ధపరుచున్నాడో చూడండి. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎక్కడ ఈ సువార్త చెప్పబడుతుందో సర్వలోకంలో ఎక్కడైనా సరే ఈమె గురించి చెప్పినప్పుడంట, ఆమె అమ్మో ఎంత విలువైన తీసుకొచ్చింది దేవునికి, ఎంత విలువైన ఇచ్చింది దేవునికి. ఆయన తల మీద పోసింది, ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. తన స్వార్థం లేదు, నాకు దాచుకోవాలనుకోలేదు, తనకున్నదంతా. ఆ ఎదవరాలు కూడా అందరు ధనవంతులు వాడికి వేసి ఉన్న సమృద్ధిలోంచి ఆ కానుకలు పెట్టి వేస్తుంటే పేద విధవరాలు తన జీవనం అంతా వేసిందంట. 2 కాసులు వేసిందంట. దేవుడు ఎవరిని ఘనంగా ఇచ్చాడు? ఆ 2 కాసులు వేసిన విధవరాలనే ఘనంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన హృదయాలు చూస్తాడు. మనం దేవునికి ఇచ్చేటప్పుడు మన హృదయం ఎలాగుంది, అందులో విశ్వాసం ఉందా, ఆ హృదయంలో పరిశుద్ధి ఉందా, ఆ హృదయంలో కృతజ్ఞత ఉందా, ఏ ఉద్దేశంతో వేస్తున్నారు, అసూయ ఉందా, ద్వేషం ఉందా, అన్ని ఆయన మనం పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడ ఎదోరాలు కూడా దేవుడు ఏమన్నాడు? అందరికంటే ఎక్కువ వేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ స్త్రీలు కూడా ఏమంటున్నాడు దేవుడు? ఈమె విలువగలింది, శక్తి కొలది చేసింది. కాబట్టి ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడినా సరే అక్కడ ఆమె నిశ్చయంగా ఆమె ప్రశంసించబడుతుంది. అమ్మో, ఆమె విలువ కలిగింది దేవునికి ఇచ్చింది, శక్తి కొలది చేసింది. మన విలువ కలిగింది దేవునికి. మలకిలో ఏమంటాడంటే, ప్రభు మీ దగ్గర మగది ఉండగా మరి కుంటుదాన్ని గుడ్డుదాన్ని తీసుకొచ్చి దేవుని బలిపీఠ మీద మీరు అర్పించే అది వంచన, అలాంటి దేవుడు అంగీకరిస్తాడా అనేసి ప్రభు అంటున్నాడు. అది వంచన అంటే శ్రేష్టమైంది మన దగ్గర ఉంచుకుని గుడ్డిది దేవుడికి ఇచ్చామనుకో, అదేంటి వంచన, దేవుని మోసగించడం అనమాట. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి, దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఆయన కోరుకునేది మన హృదయాన్ని శ్రేష్టమైంది, మన హృదయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. అదే ఆయన ఆశిస్తున్నాడు. ఆయనకి ఎండు బంగారాలు అక్కర్లేదు, ఈ లోకంలో ఏది ఆయనకు అక్కర్లేదు. ఆయన కోరుకునేదల్లా ఒకటి, కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇయ్యని అడుగుతున్నాడు. అదొకటి ఆయన కోరుకునేది. అది ఎంత మోసకరమైందైనా, అది ఎంత అయోగ్యమైందైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన దాన్ని శుద్ధీకరిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, దాని నుండి జీవజలం వస్తుందని చెప్తున్నాడు. అలాగా మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈయన చూడండి, తను ఎలా చెప్తున్నాడంటే, ఈ శుభవార్త ఎక్కడ ప్రకటించబడితే ఈమె చేసింది కూడా
ఆ నిశ్చయంగా ప్రశంసించబడతాడ, జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుందంట. అమ్మో ఆమె ఎంత విలువ ఇచ్చింది, మరి నేనేమి ఇచ్చాను దేవునికి, కనీసం నా హృదయాన్ని ఇచ్చాను అని మనల్ని మనం పరిశీలించుకునేటట్టు అది చేస్తుందన్నమాట. 10వ వచనం చదువుతున్నాం చూడండి. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా. చూడండి, శిష్యుడు ఆయనతోటే ఉన్నాడు, ఆయన అప్పగించాలనే ఆలోచన. సరే, మనం దేవునితోనే ఉన్నట్టు ఉండొచ్చు, ఆరాధన చేయొచ్చు, లేకపోతే మందిరానికి వెళ్ళొచ్చు, కానీ ఎలా ఉన్నాం? ఈ యోధా చూడండి, దేవునితోటే ఉన్నాడు కానీ ఆయన అప్పగించాలని ఆయన ఆలోచన. వారు విని సంతోషించి వానికి ద్రవ్యభీత్తమైన వాగ్దానం చేశారు కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. యేసు ప్రభు కూడా ఉండి ఏ సమయం కనిపెడుతున్నాడు అతను యోధా? అప్పగించి ఎప్పుడు అప్పగిస్తానా, ఎప్పుడు సమయం దొరుకుతా అని కనిపెడుతున్నాడు. చూడండి, అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన పట్టుకుని ఎప్పుడు చంపేద్దామా అని ఆలోచన కలిగి ఉన్నారు. ఈ స్త్రీ అయితే ప్రశస్తమైన తీసుకొచ్చి, శ్రేష్టమైన తీసుకొచ్చి దేవుని సంతోషపెట్టి ఆయన భూస్థాపన కొరకు ఆయన శరీరం సిద్ధపరిచే ఉన్నతమైన స్థితిలో ఆ స్త్రీ ఉంది. ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నాడు, ఆయనతోటి తింటున్నాడు, ఆయనతోటి తిరుగుతున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యాలు చూస్తున్నాడు. కానీ ఆయన అప్పగించాలని సమయం కొరకు కనిపెడతాడంట యువత. చూడండి, లోకంలో మనుషులు ఈ స్వభావాలు మనలో ఉన్నాయేమో మనం పరిశీలించుకోవాలి. ఆయనను అప్పగించేటకు తగిన సమయం కనిపెట్టుచుండాను. పులియన రెట్టెల పండగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను పూజించడానికి మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావని ఆయన అడిగిరి. పస్కా పండుగ వీళ్ళు కూడా చెయ్యాలి కదా, మరి మనకు ఎక్కడ సిద్ధపరచాలి అని ప్రభువుని శిష్యులు అడిగారు. అడిగితే ఆయన 13వ వచనంలో, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడను. వాడు వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించడో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను పూజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించు, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపారు. మరి పస్కాను ఆచరించాలి కదా, వీళ్ళందరూ ఆ పండుగను ఆచరిస్తారు. అది ఆచరించమని దేవుని యొక్క ఆజ్ఞ. అది భయంకరమైన ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఈ దినాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ఇది పండగగా ఆచరించమని దేవుడే వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కాబట్టి మరి యేసుప్రభు శిష్యులు కూడా దాన్ని ఆచరించాలి. కాబట్టి మేము ఎక్కడ నీ కొరకు ఈ పుస్తకాన్ని సిద్ధపరచడం అంటే ఆయన వాడికి ఎలా చెప్పాడంటే, చూడండి, ఆయన శిష్యులకు అన్నిటిలోనూ విశ్వాసం నేర్పించడానికే ఆయన బోధించేవాడు. ఒకసారి యేసుప్రభు పేతురుతో అక్కడ అంటారు, మీ బోధకుడు పన్ను చెల్లించడా, శిక్షేమని పన్ను చెల్లించడా అంటే ప్రతి వ్యక్తి ఆ పన్ను చెల్లించాలి. అది వాళ్ళకి అది రూల్. అది చెల్లించడం అంటే చెల్లిస్తాడని చెప్తాడు పేతురు. అప్పుడు యేసుప్రభు అంటాడు పేతురుతోటి, ఎవరు చెల్లిస్తారు? కుమారుల ఎవరు దీన్ని చెల్లిస్తారంటే దాసుల కుమారుల అంటే కుమారులు కాదు, దాసులు చెల్లిస్తారు. మన కుమారులు మన స్వతంత్రమే, కానీ వాళ్ళకి అభ్యంతరం ఉండనట్టు నువ్వు సముద్రానికి వెళ్ళి గేలం వేసి ఒక చేపను పట్టుకో, ఆ చేప నోరు తెరువు, దానిలో షిట్టేలు ఉంటుంది, అది తీసుకొచ్చి నాకు నీకు పన్ను చెల్లించని చెప్పాడు. అలాగే పేతురికి ఆయన విశ్వాసం నేర్పారు. పేతురికి ఏం తెలుసు? దోణి వేసుకుని వెళ్ళి వల వేసుకుని వెళ్ళి చేపలు పట్టుకుని అమ్ముకోవడం తెలుసు. లేకపోతే గేలం వేసుకున్న చేప వచ్చినా చేపను అమ్ముకొని డబ్బులు తెచ్చుకోవడం తెలుసు. కానీ చేప నోట్లో షిట్టేలు ఉండవు పేతురికి తెలీదు. కానీ దేవుడు పేతురికి విశ్వాసం నేర్పిస్తాడు. నువ్వు వెళ్ళు అంటే దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి. నువ్వు వెళ్ళు, సముద్రానికి వెళ్ళు, గేలం వేస్తే నీకు చేప దొరుకుతుంది, ఆ చేప నోరు తెరుగు, దానిలో షెకేలు ఉంటుంది అని చెప్పాడు. అలాగే పేతురు విశ్వాసం నేర్చుకున్నాడు.
అలాగే వెళ్ళాడు. అలాగే ఇక్కడ శిష్యులకు కూడా ఈ పసికాలు సిద్ధపరచడానికి కూడా వీళ్ళకి ఏం గుర్తు చూడంటే, మీరు పట్టణంలోకి వెళ్ళండి, మీరు పట్టణంలోకి వెళ్ళండి. 13వ వచనం, ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీలకొండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడను, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించనో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను పూజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుతున్నాడని చెప్పండి. మీరు పట్టణంలోకి వెళ్ళండి, నేను మీకు సామగ్రితో ఉన్న సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ మనకొరకు సిద్ధపరచడం చెప్పి తన శిష్యులు ఇద్దరు పంపించాడు. పంపిస్తే వెళ్ళి ఫ్లోని వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని వాడు పట్టణంలోనికి రాగానే నేలకొండ మోసే అతను కనపడ్డాడు. అతను వెనకాల వెళ్ళారు, పస్కాను సిద్ధపరిచింది. ఇది ప్రభు చెప్పినట్టుగానే అతను వెనకాల వెళ్ళి ఆ యజమాని అడిగితే ఆయన మేడగది చూపించాడు, సామగ్రితో ఉన్న మేడగది చూపించాడు. అక్కడ వాళ్ళు పస్కాను సిద్ధపరచడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 17వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చారు. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా, యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని వారితో చెప్పగా, సాయంకాలం వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నిశ్చయంగా నన్ను అప్పగిస్తాడు. వారు కూర్చొని భోజనం చేస్తుండగా, యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో చెప్పగా, నిశ్చయంగా అప్పగించేస్తాడు మీలో ఒకడు. 12 మంది ఉన్నారు, ఒకడు. చూడండి ఒకసారి కీర్తన 41:9 చదవండి అమ్మా. 41:9 కీర్తన 41:9 చదవండి ఎవరన్నా. కీర్తన 41:9. నేను నమ్ముకుని నా మిహితుడు నా ఇంటి భోజనం చేసినవాడు నన్ను తన్నుటగా తన మెడిమనిచ్చింది. చూసారా, నా ఇంట భోజనం చేస్తున్నాడు, నా హితుడు, నా స్నేహితుడు, నాతో కలిసి ఉన్నవాడు నన్ను తనడానికి ఏం చేశాడంట? మళ్ళా చదవమ్మది. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నిటికై తన మడిమ నెట్టాను. నన్ను తొనడానికి మరొకడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఏంటది? భుజించేవాడు నన్ను అప్పగించడం నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒక్కరి తర్వాత ఒకడు ఆయన నడవసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచివాడే. 12 మందిలో ఒకడు నాతో పాటు చెయ్యి ముంచేవాడే నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. నిజముగా మనిషి కుమారుడు ఆయన గురించి రాయబడినట్టు పోతున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండనిడలా వానికి మేలని. అయ్యో ఎంత విచారం! ఆయనతోటే ఉన్నాడు, ఆయన అప్పగిస్తా అన్ని సిద్ధపాటు చేస్తాడు. అతను మీకు సామగ్రితో ఉన్న సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ మనకొరకు సిద్ధపరచడం చెప్పి తన శిష్యులు ఇద్దరు పంపించాడు. పంపిస్తే వెళ్ళి ఫ్లోని వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని వాడు పట్టణంలోనికి రాగానే నేలకొండ మోసే అతను కనపడ్డాడు. అతను వెనకాల వెళ్ళారు, పస్కాను సిద్ధపరిచడు. ఇది ప్రభు చెప్పినట్టుగానే అతను వెనకాల వెళ్ళి ఆ యజమాని అడిగితే ఆయన మేడగది చూపించాడు, సామగ్రితో ఉన్న మేడగది చూపించాడు. అక్కడ వాళ్ళు పస్కాను సిద్ధపరచడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 17వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చారు. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా, యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని వారితో చెప్పగా, సాయంకాలం వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నిశ్చయంగా నన్ను అప్పగిస్తాడు. వారు కూర్చొని భోజనం చేస్తుండగా, యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో చెప్పగా, నిశ్చయంగా అప్పగించేస్తాడు మీలో ఒకడు. 12 మంది ఉన్నారు, ఒకడు. చూడండి ఒకసారి కీర్తన 41:9 చదవండి అమ్మా. 41:9 కీర్తన
41:9 చదవండి ఎవరన్నా. కీర్తన 41:9. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటగా తన మడిమనిచ్చింది. చూసారా, నా ఇంట భోజనం చేస్తున్నాడు, నా హితుడు, నా స్నేహితుడు, నాతో కలిసి ఉన్నవాడు నన్ను తనడానికి ఏం చేశాడంట? మళ్ళా చదవమ్మది. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నిటికై తన మడిమ నెట్టాను. నన్ను తొనడానికి మరొద్దాడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఏంటది? పూజించేవాడు నన్ను అప్పగించిన నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒక్కరి తర్వాత ఒకడు ఆయన నడవసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచివాడే. 12 మందిలో ఒకడు నాతో పాటు చెయ్యి ముంచేవాడే నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. నిజముగా మనిషి కుమారుడు ఆయన గురించి రాయబడినట్టు పోతున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండనిడలా వానికి మేలని. అయ్యో ఎంత విచారం! ఆయనతోటే ఉన్నాడు, ఆయన అప్పగిస్తా అన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఏం చేశాడు ఆయన? కానీ వాళ్ళ యొక్క దుష్టాలోచన ఎప్పుడు దొరుకుతాడా, చంపేద్దామా? ఆయన కూడానే ఉండేవారు. మళ్ళా ఆయన వెనకాలే తిరిగేవాడు. శిష్యులతో పాటు, జనసమూహంతో పాటు ఈ శాస్త్రులు, పరిచయలు కూడా ఆయనతో తిరిగేవారు. ఆయనతోటే ఉంటూ ఆయన చేసే కార్యాలను చూస్తూ ఆయన చెప్పే మాటలను వింటూ ఆయన చంపాలనుకునే హృదయం, ఆయన అప్పగించాలనే హృదయం ఎంత చెడ్డ హృదయమో చూడండి. అలాంటి మనుషుడు పుట్టి ఉండకుండా ఉంటేనే మేలు అని ప్రభు చెప్పారు. వారు భోజనం చేస్తుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనే త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తం. ఆ పస్కాను పూజించడానికి వాడు కూడినప్పుడు ఆ రెడ్డే విరిచి వాడికి ఇచ్చాడు, ఇది నా శరీరం అన్నాడు. ఆయన రక్తాక్షరాలు ఇచ్చాడు, ఇది నా రక్తం అన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 చదవండమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. యోహాను సువార్త 6:53 చదవండి. ముందు యోహాను సువార్త 6:53 చదవండమ్మా. యోహాను సువార్త 6:53 చదవండి ముందు. యోహాను సువార్త 6:53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిశ్చీవం గలవాడు. అంత్య దినమున నేను ద్వారాన్ని లేపుతాను. చూసారా, ఆయన శరీరం తినాలంటే ఆయన రక్తం త్రాగాలంట. దానికి గుర్తుగా దేవుడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగినవాడు అంచిదేనని నేను వాళ్ళు చెప్తాను. యేసు ప్రభు శరీరంగా ఆ రెట్టు విరిచాడు. శరీరం అంటే వాక్యమే. అప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 కూడా చదవండి. హెబ్రీలు 4:12. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించు.
మరియు ఆయన దృష్టి అదే దేవుని వాక్యం ఎంత శక్తి గలదో చూడండి. దేవుని వాక్యం అంటే ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే యేసయ్యే. ఆ? ఆయన మనం తినాలి అంటే వాక్యం మన రక్త మాంసంలోకి వెళ్ళాలి. మన శరీరంలో మన శరీరంలో మంచిది ఏది లేదండి. మంచిది అనేది అంటూ మన శరీరంలో ఏది లేదు. పౌలు గారు అన్నాడు కదా, నాలో మంచి లేదు, నాలో మంచి పుట్టదు. మా ఆది కాండంలోనే 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమన్నాడు? మానవ యొక్క హృదయం యొక్క తలంపు ఆలోచన కేవలము ఎల్లప్పుడు చెడ్డదని ఆయన చూశాడంట. చూసి భూమి మీద మనుషులు చేసినందుకు ఆయన ప్రశాంతపడ్డాడు, సంతాపడ్డాడంట. మనలో మంచి లేదండి. కాబట్టి మనలో ఏదైనా మంచి ఉందంటే ఆయన శరీరము, ఆయన వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన వాక్యం మనం తినాలంటే దేవుని వాక్యంతో మన హృదయాన్ని మనం నింపుకోవాలి. హృదయంలో వాక్యంతో హృదయం నింపుకున్నాం అనుకో, ఏ చెడుగు మనం చేయలేం. దావీదు అంటాడు, నీ వాక్యముతో నా హృదయం నింపుకుందును దేవా, ఏ పాపం చేయకుండా అది నాకు కాపాడు. దేవుని వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు నడుస్తున్నది తప్పుదారులు వెళ్తున్నావు అని మనం బోధిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం తినాలి. ఆయన శరీరం అనే వాక్యాన్ని మనం తినాలి. ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. అప్పుడే మనకు నిత్య జీవం. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఈ యొక్క మంచి లేని తలంపులు సైతము చెడిపోయిన ఈ శరీరంతో మనం పరలోకం వెళ్ళాం. పరలోకానికి వెళ్ళాలంటే మన తలంపులు కూడా అది శోధిస్తుంది. లోపల ఏ చెడు ఉందో బయటకు వస్తుంది. కాబట్టి వాక్యంతో మనం మన హృదయం నింపుకోవాలి. వాక్యమే మనం రక్త మాంసంలోకి వెళ్ళిపోవాలి. వాక్యమే మనలో ప్రవహించాలన్నమాట. అప్పుడు మనం యేసు ప్రభులాగా జీవిస్తాము. ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలాగే జీవిస్తాం. ఆయన మానవుడిగా ఉండి కూడా ఏ పాపం లేకుండా ఈ లోకంలో ఎలా బ్రతికాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలదని ఎంత ఖచ్చితంగా చెప్పగలిగినాడో మనం కూడా ఆయన వాక్యమును తిని, ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగి ఆయనతో మనం నింపబడి ఉంటేనే మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించగలం. మనం కూడా ధైర్యంగా చెప్పగలం. యేసు చెప్పినట్టు 25వ వచనం చదువుతున్నాడు, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసం కొత్తదిగా త్రాగుదిన వరకు ఇక దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంతల వరకు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళింది. అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యంతరపడిదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లిలోనికి వెళ్ళింది. ప్రభు చెప్తున్నాడు, వాక్యంలో ఉంది కదా, ప్రవచనం ఉంది కదా, గొర్రెల కాపరిని కొడతారు కాబట్టి గొర్రెలన్నీ చెదిరిపోతాయి, మీరు అందరూ చెదిరిపోతారు, మీరందరూ నన్ను విడిచిపెట్టి పారిపోతారు అని చెప్పాడు దేవుడు. అది మానవుడి స్వభావం అనమాట. చూడండి, జకర్యా గ్రంథం 13:7 ఎవరో చదవండమ్మా. జకర్యా గ్రంథం 13:7 మరియు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యోధావారి మీద అతిశయపడకుండానట్లు యెహోవా యోధావారిని మొదట రక్షించను. 13:7 చదివేది. 13:7 నా గొర్రెల కాపరిని నా సహకారి పడము, ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. చూసారా, గొర్రెల కాపరి ఖడ్గమా నా కాపరి మీద పడు. నీ యొక్క పాపము నా యొక్క పాపము ఆ గొర్రెల కాపరి మీద పడిపోయింది. ఇక్కడ గొర్రెలు ఏమైపోయినాయి? చెదిరిపోయాయి అంతే. అదే చెప్పాడు 27వ వచనంలో. అప్పుడు యేసు వారిని చూసి, మీరు అందరూ అభ్యంతరపడతారు. అందరూ ఆయనతో ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు తిరిగి తాగి తిని ఆయనతోటి ఉండి అద్భుతాలు చేసి దెయ్యాలు ఎలగొట్టి స్వస్థతలు చేసి ఇన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రభు అంటే అభ్యంతరపడతారంట. గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. జకర్యా ప్రవచించాడు కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలలోకి వెళ్ళాను. నేను చనిపోయిన తర్వాత మళ్ళీ లెగిస్తాను, మీకంటే ముందు నేను గలిలోకి వెళ్తానని
ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధరణ ముందే శిష్యులకు బోధించాడు. అందుకు పేతురు అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా పేతురు రోషం వచ్చేసింది. ఏంటి నేను విడిచిపెట్టి పారిపోతాం మేము ఎన్ని రోజులు నీతో ఉండి, అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతర పడినాను. యేసు అతని చూచి నేటి రాత్రి కోడి 2 మార్లు కుయ్యక మునిపి నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదు అని నీతో నిశ్చయంగా చెప్తున్నా నేను. ఏంటి నన్ను అందరు అభ్యంతరపడినా నువ్వు అభ్యంతరపడవా? ఈ నేడు కోడి 2 సార్లు కుయ్యక ముందే నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు పొంకేస్తామని చెప్పాడు దేవుడు. మనం భవిష్యత్తులో ఏం చేస్తామో, మన భక్తి ఎంతో, మన మెట్టి ఎంతో దేవుడికి తెలుసు. కాబట్టి 32 శాతం మరీ ఖండితముగా నేను నీతో కూడా సావలసి వచ్చినాను, నేను ఎరగనని చెప్పనని అని నేను నీ కొరకు తెచ్చిపోవాలి ఉంటా సరే నేను ఎరగనని చెప్పను అన్నాడు. అట్లు వారందరూ అనేది శిష్యులందరూ అలాగే అన్నారు. కానీ అందరూ చెదిరిపోయారు. వారు దృశ్యమైన అనబడిన చోటుకు వచ్చినప్పుడు వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చాడు. వారితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చింది. చాలా మంది కత్తులు ఈయన పట్టుకుని వచ్చారంట. ఒక్కడిని పట్టుకోవడానికి బహుజనులు వచ్చారంట. కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారంట. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దల దగ్గర నుంచి వచ్చారంట. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నానో ఆయన యేసు. ఆయనను పట్టుకొని భద్రంగా కొనుక్కోడని వారికి గుర్తు చెప్పి ఉండను. వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకోరగా వారు ఆయన మీద పడి ఆయన పట్టుకొని వాళ్ళ ముందు గుర్తు చెప్పాడు. నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరు ముద్దు పెట్టుకుంటే ఆయన యేసుని గుర్తు చెప్పాడు. ఈయన వెళ్ళి బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు కల్లా వెంటనే వచ్చి వాళ్ళందరూ వచ్చి పట్టుకున్నారు. దగ్గర నిలిచిన వారితో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుడు దాసును పుట్టి వాని చెవి తెగ నరికారు. అందుకు యేసు మీరు బంతిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొని వచ్చిరా? నేను బంతిపోటు దొంగనా? కత్తులతో గుదిలతో వచ్చారు. నేను ప్రతిదినము దేవాలయంలో మీ అద్దం నుండి బోధించుండగా మీరు నన్ను పట్టుకోలేదు. అయితే లేఖనము నెరవేరినట్టు ఇలాగ జరుగుతున్నదని చెప్పారు. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపరి. ధర్మశాస్త్రంలో ఒక పుల్లైన ఒక సొన్నైన ఆకాశం భూమి గతించిపోతాయి కానీ ఒక పుల్లైన ఒక సొన్నైనా అది గతించదని ప్రభు చెప్పాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను, నేను దాన్ని కొట్టేయడానికి రాలేదు అన్నాడు. ధర్మశాస్త్రంలో దేవుని వాక్యం ముందుగానే ప్రవచనం ఉంది. కాబట్టి ఇప్పుడు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా కత్తులతో బుద్ధులతో పట్టుకుని వచ్చారు. తన దిగంబర శరీరం మీద నార బట్ట వేసుకుని ఉన్న ఒక పొడిచివాడు ఆయన వెంట విడిచుండగా వరసను పట్టుకున్నాడు. అతడు నారబట్ట విడిచి దిగంబరుడే పారిపోయాడు. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా కూడి వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంట పోయి 2 రోజులు కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకుంటు. చూడండి, ప్రాణమన్న పెట్టేస్తాను, నిన్ను ఎరగనని నేను చెప్పను అన్నాడు. కానీ ఇప్పుడు ఎలాగ వెంబడిస్తున్నట్టు దూరం నుంచి వెంబడిస్తున్నాడట. వెంబడించి అక్కడ చలి మంట వేసుకుంటుంటే 2 రోజులు వాళ్ళ దగ్గర కూర్చొని చలి కాచుకుంటున్నాడు. చూడండి పేతురు, ఎందుకంటే ప్రార్థన లేదు, నిద్రపోయాడు. పేతురు ప్రార్థనతో ఉండుంటే జయించేవాడు, కానీ ప్రార్థన లేదు. మనం కూడా మన జీవితాల్లో ప్రార్థన ఉంటే సైతాను శోధనలన్నీ జయిస్తాం. ప్రార్థన లేకపోతే మనం కూడా పేతురులాగే పడిపోతాం. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపిపోలేని ఆయన మీద సాక్ష్యం వెతికారు, కానీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పగా వింటుమనిది. ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి, కానీ అలాగేనూ వారి సాక్ష్యం సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యకు లేచి నిలిచి ఉత్తరం ఏమీ చెప్పవా, వీరు నీ మీద పరుగుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగారు. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పగా ఊరకుండాను.
చూడండి, బుచ్చు కత్తిరించు అనేది గుర్రె పిల్ల మౌనం ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నా, ఈ దేవాలయాన్ని పడగొట్టేసి 3 దినాల్లో కట్టేస్తాను అన్నాడు, చేతి పని కాని దేవాలయం కట్టేస్తాను అన్నాడు అని ఒకళ్ళు చెప్పారు. అబద్ధ సాక్ష్యాలు ఎన్ని వచ్చాయి కానీ ఒకదాన్ని కూడా చెప్పలేదు. అక్కడ ప్రధాన యాజకుడు లేచి, నువ్వు ఇతరమే చెప్పవా? తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మను కుమారుడిని క్రీస్తు నీవేనా అని అడుగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుని ఉంటే ఆకాశం మేఘోడు వచ్చి చూచిదరని చెప్పాను. పరమాత్మ కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అని అడిగాడు ప్రధాన యాజకుడు. అవును నేనే. అది ఖచ్చితంగా చెప్పాడు ప్రభు, నేనే. ఆకాశం మేఘోడు వస్తాను, నా తండ్రి కుడిపార్శ్వ నేను ఆశీర్వది ఉంటానని చూస్తారు మీరు అని చెప్పాడు. ఆకాశం మేఘోడు వచ్చి చూస్తానని చెప్పాడు. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, మనకిగా సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచున్నదని అడుగగా, వారందరూ మరణములకు పాత్రుడైన ఆయన మీద నేరస్థాపన చేశారు. ఏంటి? నేను పరమాత్మ కుమారుడిని, ఆ తండ్రి కుడిపార్శ్వమైన ఆశీనుడై ఉండవు, నేను మేఘారూఢుడు రావడం మీరు చూస్తారు అని చెప్తే దాన్ని దేవదూషణగా తీసి దాని కొరకు మరణశిక్ష వేసేయాలనుకున్నారు. నేరస్థాపన చేశారు. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచించమని ఆయనతో చెప్పసాగిరి. చూడండి, ముఖం మీద ఉమ్మేశారంట. మన పక్కన అయితే మనం తట్టుకోలేం, కానీ మన ప్రభు మన కొరకు ముఖం మీద ఉమ్మేశారంట. దాని మీద గుడ్డ కప్పారంట. గుడ్డ కప్పి ముఖం మీద గుద్దారంట. చూడండి, ముఖం మీద గుద్ది ప్రవచించని ఆయనతో చెప్పసాగిరి. 2 రోజులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకున్నాడు. ఆ 2 రోజులు కూడా అరచేతులతో కొట్టారంట ముఖం మీద. మన ప్రభు మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు చూడండి. పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పరిపత్తులోకి వచ్చి పేతురు చలి కాచుకుని చుట్టూ చూశాను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా నేను. అందుకు అతడు, ఆయన ఎవడో నేను ఎరగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కూడి కూశాను. ఏమన్నాడు? అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడ్డాను, నీ వరకు నా ప్రాణం అనేది పెట్టేస్తాను. ఇప్పుడేమన్నాడు? ఆయన ఎవడో నేను ఎరగనంటాడు. చూసారా మనిషి యొక్క స్వభావం. ఆ పరిగెత్తి అతను చూచి, వీరిలో ఒకడని దగ్గర తీసిన వారితో మరలా చెప్పగలను. అతడు మరలా నేను కానిను. కొంతసేపు అయిన తరువాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలీలువు కదా అనేది. అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనుషులు నేను ఎరగనని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టుకు మొదలుపెట్టి శపించుకున్నాడంట, ఒట్టు పెట్టుకున్నాడంట. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరగను ఆయన అన్నాడంట. వెంటనే 2వ మారు కోడి కూశారు. కనుక కోడి 2 మార్లు కుయ్యకు వరకు నువ్వు నన్ను ఎరగనని 3 మారు చెప్పదమని యేసుతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని తల పోసుకుని తల పోసుకుని, అయ్యో ప్రభువా, నువ్వు చెప్తాను, నిద్రపోవద్దు, శోధనలో ప్రవేశించకుండా మిణుకు గుండి ప్రార్థన చేయమని చెప్పావు. కానీ నేను నిద్రపోయాను ప్రభువా, నిద్రపోయాను ప్రభావ, అందుకే శోధన జయించలేకపోయాను ప్రభావ. నువ్వు చెప్తానే ఉన్నావు, నేను పొంగుతానని నేను కానుకోలేకపోయాను ప్రభావ అని సంతాపడి ఇచ్చినట్టు. మనం అజ్ఞానంగా చేసే మన పాపాలను ప్రభు మనకి జ్ఞప్తి తెచ్చినప్పుడు మనం అలాగ సంతాపపడి ఏడిస్తే మనం ఎంత గయ్యనో తెలుసా. పేతురుని దేవుడు ఎంతగా దీవించాడంటే, అతను నీడబడితేనే మనుషులకు స్వస్థ వచ్చేసిందంట. అతను నీడబడితే చాలు. యేసుప్రభు నీడబడితే వీళ్ళు స్వస్థపడ్డారు అనేది వాక్యం ఎక్కడా రాయబడలేదు. కానీ నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని తన శిష్యుల గురించి చెప్పాడు. పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది మారుమనసు పొందారు. ఒక ప్రసంగం చేస్తే 5000 మంది మారుమనసు పొందారు. ఎందుకు? సంతాపపడి వచ్చాడు. యోగా కూడా ప్రశాంతపడ్డాడు. కానీ ఎవరి దగ్గర ప్రశాంతపడ్డాడు? వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గర ప్రశాంతపడ్డాడు. అతను ఇగో నిరపరాధి రక్తాన్ని నేను చిందించాను అని ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ ప్రధాన చేతిలోనే పడేస్తే ఏమన్నాడు? దాంతో మాకేం పని, నువ్వే చూసుకో, మాకేం సంబంధం లేదన్నాడు.
పశ్చాత్తాపడ్డాడు, కానీ యేసు ప్రభు గురించి పశ్చాత్తాపడ్డాడు. మనం ఎంత ఘోర పాపులమైనా సరే మనం ప్రభు దగ్గరికి వెళ్ళి యథార్థమైన హృదయంతో పేతులకు పశ్చాత్తాపడితే అయోగ్యులమైన మనల్ని తిరిగి మరలా దేవుడు నూతన సృష్టిగా మనం చేస్తాడు. క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయాను, సమస్తము క్రొత్తమైన మన బ్రతుకులో క్రొత్తదనాన్ని దేవుడు ఇస్తాడు. చూసాము ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ మనం ఈ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ స్త్రీ ఏమో విలువ గల శ్రేష్టమైన తీసుకొచ్చి దేవుడికి ఇచ్చింది. ఆమెను దేవుడు గుర్తించాడు. ఈమె నా కొరకు తన శక్తి కొలదే చేసింది. ఈమె ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడితే అక్కడ ఈమె పేరు కూడా అక్కడ ప్రసవం చేయబడుతున్నాడు. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ డబ్బు కాదు, వాళ్ళ డబ్బు ఏమి ఆమె సొంత డబ్బు ఆమె ఖర్చు పెడుతుంటే వాళ్ళు చదువుకున్నారు, పేదలకు ఇవ్వచ్చు కదా. చూడండి మనం ఎలాగున్నాము, యోధాలాగా ఉన్నామా, ఆ స్త్రీలాగా ఉన్నామా, లేదా పేదరులాగా ఉన్నామా, ప్రధాన యాజకులు శాస్త్రులాగా ఉన్నామా, మన హృదయం ఎలాగుంది? ఇవన్నీ ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు నిజంగా దేవుని వాక్యం మనం ప్రాణాత్మలోకి కీళ్ళల్లోనికి మూలుగుల్లోనికి వెళ్తుందా? దేవుని శక్తితో మనం నింపబడుతున్నామా? ఎలా ఉన్నామో మన హృదయాన్ని పరిశీలించుకుంటూ ఈ వాక్య వెలుగులో మన హృదయాన్ని పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకున్నాము.